అమృతాకు జరిగిన అన్యాయం గురించి మీరు ఏమంటారు? అమృతాకు జరిగిన అన్యాయమా? అది తప్పు. కులాంతర వివాహం గురించి తల్లిదండ్రులకు డిసైడ్ చేసే అర్హతనే లేదు. నన్ను ఎంతమంది తల్లిదండ్రులు ఏమని అనుకొని, ఐ డోంట్ కేర్. బట్ వన్స్ అ చైల్డ్ ఇస్ బోర్న్, తల్లిదండ్రుల రెస్పాన్సిబిలిటీ ఎంతవరకు ఉంటుందో చెప్తాను నేను. వాళ్ళను అంటే మగ బిడ్డైనా ఆడబిడ్డైనా వాళ్ళను పెంచి విద్యావంతుల్ని చేసి పెద్దవాళ్ళని చేసి వాళ్ళ జీవితాలు వాళ్ళు చక్కబెట్టుకునేలా చేసుకోవడం మాత్రమే వాళ్ళ పని. దాని తర్వాత వాళ్ళ జీవితాలను వాళ్ళు సచ్చేంత వరకు మేమే శాసిస్తాము. వాళ్ళ పార్ట్నర్స్, లైఫ్ పార్ట్నర్స్, వాళ్ళ పిల్లలను వాళ్ళ పిల్లలను కూడా మేమే శాసిస్తాం. ఇట్స్ రిడిక్యులస్. యోగేశ్వర్ రెడ్డి గారు ఎవరు మేడం? హీఈస్ అ గుడ్ ఫ్రెండ్. హీస్ అ గుడ్ ఫ్రెండ్ అండ్ హీస్ లైక్ మై బ్రదర్. ఎక్కడ ఉంటారు మేడం? ఇక్కడనే ఎల్బీ నగర్. ఓకే. ఆయన కూడా రాజకీయాల్లో ఉన్నారా? కొంచెం పెరుగుతుంటారు అనుకుంటా. రాజకీయాల్లో ఉన్నారు. ఓకే ఓకే మేడం. ఇకపోతే మీరు ఈరోజు మహాకూటమి ఏ లక్ష్యంతో అయితే ఈరోజు మహాకూటమిగా ఏర్పడి ఈరోజు అడుగులు వేస్తున్నారు, ఈ మహాకూటమి లాంగ్ రన్లో కూడా అంటే దీర్ఘకాలం పాటు ఇలాగే ఉంటుందని అనుకోవచ్చా? లేదండి. పాలిటిక్స్ ఇస్ ఆపర్చునిజం. మహాకూటమి ఈ ఎలక్షన్స్కి ఈ గవర్నమెంట్కి లేకపోతే మహాకూటమి పవర్లోకి వస్తే ఈ నెక్స్ట్ 5 yearsకి ఉంటుంది తప్పకుండా అని అనుకుంటున్నాను. అధికారంలోకి వచ్చినా కూడా మహాకూటమి అదే విధంగా ముందుకు పోతుందని భావించవచ్చా? ఎందుకంటే మహాకూటమి అధికారంకి ఆ బేసిస్ మీదనే వస్తుంది కదా. ఒక అభిప్రాయాలతో ఒకరు అంటే ఆ నెగోసియేషన్స్ అనేది ఉండాలి. ఆ నెగోషియేషన్స్ అనేది నెక్స్ట్ 5 years. ప్రస్తుతం కర్ణాటకలో చూస్తున్న మన పరిస్థితి అలాగే ఉంటుంది. పరిస్థితి రాదు అని గట్టిగా చెప్పగలరా? లేదు, ఐ కాంట్. ఎందుకంటే నెగోసియేషన్స్, ఆర్గ్యుమెంట్స్, దాని తర్వాత సర్దుకునుడు, అది ఎప్పుడైనా ఒక నెగోషియేటెడ్ సెటిల్మెంట్లో అది ఎప్పుడైనా ఉంటుంది. టీజేఎస్ ఎందుకు తెలంగాణ వ్యాప్తంగా విస్తృతంగా ప్రచారం కాలేకపోయింది? ఇప్పటికీ కొన్ని జిల్లాల్లో టీజేఎస్ పార్టీ ఒకటి ఉందనేది కూడా చాలా మందికి తెలియదు. ఎందుకు కారణం? ఎందుకు అంత వెనకబాటుతనానికి గురయ్యారు? ఎందుకంటే టీజేఏసీ స్పెసిఫికలీ సింగరేణి, కోల్ బెల్ట్ ఏరియాస్, వరంగల్ ఏరియా, కొంచెం నార్త్ నిజామాబాద్ ఏరియా, సమ్ రంగారెడ్డి, మహబూబ్ నగర్, సమ్ పార్ట్స్ ఆఫ్ నల్గొండలో ఫస్ట్ నుంచి ఉంది. సో ఆ టీజేఎస్ లాగా ఆవిర్భవించినప్పుడు అదంతా అంటే అది ట్రాన్స్లేట్ అయింది టీజేఎసీ నుంచి టీజేఎస్ వరకు. ఈ సదర్న్ పార్ట్ ఆఫ్ తెలంగాణ, సదర్న్ నిజామాబాద్, కామారెడ్డి, మేడ్చల్, ఈ ఏరియాస్లలో ఎక్కువ ఫస్ట్ నుంచే లేదు, టీజేఏసీ కాలం నుంచే లేదు. ఎందుకంటే వాళ్ళు టీజేఏసీ ఉన్నప్పుడు ఇష్యూ బేస్డ్ ప్రోగ్రామ్స్ ఎక్కువ చేశారు. ఈ ఏరియాస్లో బొగ్గు గనులైనా లేకపోతే ఇంకో అన్ఎంప్లాయ్మెంట్ ఇష్యూస్ అయినా, స్టూడెంట్స్ ఇష్యూస్ అయినా బాగుండేవి. సో ఈ ఏరియాస్లో ఆ ప్రాబ్లమ్స్ అన్నీ ఎక్కువ లేవు, అంటే ఎక్కువ లేకుండే. సో ఆటోమేటిక్ ఆ టీజేఏసీ నుంచి ఆ టీజేఎస్కి ఆ ట్రాన్స్లేషన్ కాలేదు. ఇట్ డిడ్ నాట్ ట్రాన్స్లేట్, అంతే. కేసీఆర్ గారు తృతీయ ఫ్రంట్ పై కాస్త దృష్టి సారించినట్లున్నారు, మీరేమంటారు? ఫెడరల్ ఫ్రంటా? యా, ఇట్స్ అ జోక్. ఏంటి జోక్? ఏంటి అంటే ఫెడరల్ ఫ్రంట్ అనేది ఒకటి రావాలంటే దానికి హేమీలు ఉన్నారండి. కేసీఆర్ గారు హేమీ కాదంటారా? కాదు. అయ్యో, ఏంటండి అలా అన్నారు? I don't think so. I mean, you asked me for my personal opinion. I said so. ఓకే. హేమీలు నేషనలీ బెంగాల్లో ఉన్నారు, నార్త్ ఇండియాలో ఉన్నారు, కొంతమంది అబ్సల్యూట్ సౌత్ ఇండియాలో ఉన్నారు, కానీ మన రాష్ట్రంలో అంత పెద్ద హేమీలు ఎవరు లేరండి. కలుస్తున్నారు కదా, మమతా బెనర్జీ కలుస్తున్నారు, చంద్రబాబు నాయుడు, కేసీఆర్ గారు. మమతా బెనర్జీ కలవను అన్నది కదా, కాంగ్రెస్ లేకుండా నేను కలవను, అది అంతే అని చెప్పింది. తృతీయ ఫ్రంట్ అనేది ఒక జోక్ అంటారు, పెద్ద జోక్. ఇట్స్ జస్ట్ తూతు అంతర్ అండ్ కొన్ని రోజుల కోసం ఒక స్టోరీ, అంతే. అంటే మన మీద నేను ఏమంటానంటే, ఒక వ్యక్తిగా, ఒక ఇండివిజువల్గా మన మీద మనకు అవగాహన ఉండాలి. రోజు పొద్దుగాలు లేచి అద్దంని చూసుకుంటూ ఉండాలి. నా స్థాయి ఎంత, నేను ఎంతవరకు ఎగరగలను, ఎంతవరకు వెళ్ళగలను అనేది. ఆ స్థాయి లేని వాళ్ళు ఏం ఫ్రంట్లు, తృతీయ, ఫోర్త్, ఫిఫ్త్ ఫ్రంట్లు చేస్తారు. రాజకీయాల్లో రావాలంటే అద్దం చూసుకుంటే అందం చూసుకోవాలి ఫస్ట్. అందం కాదు, నేను ఎన్ని నీళ్ళల్లో ఉన్నాను, ఎన్ని పాలల్లో ఉన్నాను, నేను ఎంత మంచి చేశాను, ఎన్ని ఏళ్ళ నుంచి చేస్తున్నాను, ప్రజలు నా గురించి ఏమనుకుంటున్నారు అనే ఒక అవగాహన ఉండాలి. ఆ అవగాహన అంటే నువ్వు క్రిటిసిజం ఫేస్ చేయని వాడు ఎప్పుడు
పైకి ఎదగలేడు. ఆ క్రిటిసిజం ఫేస్ చేసేవారు మన రాష్ట్రంలో లేనే లేరు. మన మాజీ గారైతే అసలుకే కాదు, మన ఆపద్ధర్మ గారైతే అసలుకే కాదు. సో దేర్ యువర్ ఆన్సర్. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content, do watch iDreams. Do subscribe iDream Media. దయచేసి ఐ డ్రీమ్స్కి మీరు సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. I am Dr. Nayak, DT Nayak. For more videos, please subscribe to iDream. Please subscribe iDream News. Please subscribe iDream. Please subscribe iDreams. మీరు చూస్తున్నారు iDream News.